ఫస్ట్ మసాలా కోసం దినుసుల్ని ఫ్రై చేసుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని లో ఫ్లేమ్లోనే వీటిని కూడా కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 1 యాలుక్కాయని వేయండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి చివరగా 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసి జస్ట్ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. సో మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి లైట్ గా ఫ్రై చేయండి. ఇవి లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయల్ని ఈ ఉల్లి ముద్దని